హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 12th ఆగస్ట్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ₹149కి సంబంధించినటువంటి సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది మనం కేవలం ₹99కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫర్‌తో. సో, ఈ ఆఫర్ అనేది కేవలం 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో మీకు జనరల్ సైన్స్‌కి సంబంధించి 1500 క్వెషన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ 500, ఫిజిక్స్ 500, బయాలజీ 500 అదేవిధంగా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్‌గా మనం చేసినటువంటి షిప్స్ యొక్క క్వెషన్స్ కూడా మీకు పీడీఎఫ్ రూపంలో ఉంటాయి. సో, మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని తీసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని తీసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. ముంబైకి చెందిన ఏ క్రీడాకారుడిని 2026లో క్రీడా రంగంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు? అంటే ముంబైకి చెందినటువంటి రోహిత్ శర్మను 2026లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ముంబైకి చెందిన ఏ ప్రముఖ నటుడికి 2026లో కళారంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం లభించింది? అంటే బాలీవుడ్ దిగ్గజం అయినటువంటి ధర్మేంద్ర సింగ్ డియోల్‌కు కళారంగంలో 2026లో మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డు లభించింది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక రెండవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డు అనేది ధర్మేంద్ర సింగ్‌కు లభించింది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో లారియస్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో లారియస్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారంటే ఉత్తర ఐర్లాండ్‌కి చెందినటువంటి ప్రొఫెషనల్ గోల్ఫర్ అయినటువంటి రోరీ మాకిల్రాయ్ గెలుచుకున్నారు. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, గాయాలు లేదా వైఫల్యాల తర్వాత తిరిగి విజయాలు సాధించినందుకు గాను మనకి ఈ పురస్కారం అనేది ఇస్తారు. లారియస్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఇస్తారు. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఫిబ్రవరి 2026లో కేంద్ర మైనారిటీల వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఏ యాప్‌ను ప్రారంభించారు? అంటే నిగ్రాని యాప్‌ను ప్రారంభించారు. కిరణ్ రిజిజు నిగ్రాని అనే యాప్‌ను ప్రారంభించడం జరిగింది. సో, ఎందుకు ప్రారంభించారు అంటే మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి ఈ యాప్‌ను ప్రారంభించడం జరిగింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద టెక్స్టైల్ షో భారత్ టెక్స్ట్ 2026 ఎక్కడ జరిగింది? భారత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం నిర్వహించినటువంటి భారతదేశపు అతిపెద్ద టెక్స్టైల్ షో అంటే ఏంటంటే భారత్ టెక్స్ట్ 2026 అంటాం. సో, ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? జూలై 14 నుంచి 17 వరకు జరిగింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నటువంటి భారత్ మండపంలో మనకి జూలై 14 నుండి 17 వరకు జరిగింది. సో, ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? ఎవరు ఓపెన్ చేశారు అంటే ప్రధాని మోదీ 5ఎఫ్ విజన్‌తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 5ఎఫ్ అంటే ఏంటి? ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనేది 5ఎఫ్ విజన్‌తో మనకి ఈ భారత్ మండపంలో టెక్స్టైల్ షోకు సంబంధించి భారత్ టెక్స్ట్ 2026ను స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సుప్రీంకోర్టు తాజా చారిత్రక తీర్పు ప్రకారం షెడ్యూల్ కులాల హోదా మరియు రిజర్వేషన్లు కేవలం ఏ మతాలను అనుసరించే వారికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి? సో, సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం అంటే చింతల ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఆధారంగా షెడ్యూల్ కులాల హోదా మరియు రిజర్వేషన్లు అనేవి కేవలం ఏ మతాల వారికి వర్తిస్తాయి అంటే హిందూ మతం, సిక్కు మతం అదేవిధంగా బౌద్ధ మతాల వారికి మాత్రమే వర్తిస్తాయి. సో, ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాల వారికి మాత్రమే వర్తిస్తుంది. క్రిస్టియన్లకు వర్తించదు. ఇస్లాం గాని లేకపోతే క్రిస్టియన్ మతాలకు ఇది వర్తించదు. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అక్టోబర్ నవంబర్ 2025 కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన రెపో రేటు ఎంత అంటే 5.50%. 5.50%. నెక్స్ట్ క్వశ్చన్ గిరిజన అథ్లెట్లకు జాతీయ వేదికను అందించడం కోసం మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించబడ్డాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్, జగదల్పూర్, అదేవిధంగా సర్గుజా నగరాల్లో ఇవి నిర్వహించబడ్డాయి. సో ఈ క్రీడల యొక్క మస్కట్ ఏంటంటే మోర్వీర్ అనేది ఈ క్రీడల యొక్క మస్కట్గా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ సమ్మేళనంలో కార్బన్ ప్రధాన మూలకంగా ఉండదు? సో ప్రోటీన్లు అంటే మనకి అమైనో యాసిడ్స్ కదా, అందులో సిఓహెచ్ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ సిఎస్2 సమూహాలు కూడా ఉంటాయి. సో కార్బన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి కాదు. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే కింది వాటిలో ఏ సమ్మేళనంలో కార్బన్ ఉండదు అంటున్నాడు. అంటే కార్బోహైడ్రేట్స్లో కూడా ఉంటుంది కదా, మనకి గ్లూకోజు, ఫ్రక్టోజు వాటిల్లో కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ కొవ్వులలో కూడా మనకి ఈ కార్బన్ అనేది ఉంటుంది. కానీ వాటర్లో కార్బన్ అనేది ఉండదు. వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? H2O. సో ఇందులో మనకి హైడ్రోజన్ ఉంటుంది, అదేవిధంగా ఆక్సిజన్ ఉంటుంది, కానీ కార్బన్ అనేది ఉండదు. సో మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యకరమైన స్త్రీలలో సాధారణ ఋతుచక్రాన్ని అనుసరించి నెలకు సగటున ఎన్ని పరిపక్వ చెందని అండాలు లేదా ఎన్ని పరిపక్వం చెందిన అండాలు అండాశయం నుండి విడుదలవుతాయి అంటే 1 మాత్రమే విడుదలవుతుంది. పురుషులలో ప్రతిరోజు లక్షల కొద్దీ శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి, కానీ స్త్రీలలో మాత్రం ప్రతి 14 రోజులకు ఒకసారి ఒకే ఒక పరిపక్వం చెందినటువంటి అండం అనేది విడుదలవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే అండోత్సర్గం అంటాం. దీన్నే అండోత్సర్గం లేదా ఓవులేషన్ అని పిలుస్తాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయాలంటే మన ఆహారంలో ప్రధానంగా ఏ మూలకం ఉండాలి? అయోడిన్ అనే మూలకం ఉంటేనే మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ను థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ అయోడిన్ కనుక లోపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అయోడిన్ కనుక లోపిస్తే మనకి ఏ వ్యాధి వస్తుంది అంటే గాయిటర్ అనేది వ్యాధి వస్తుంది. అంటే థైరాయిడ్ గ్రంథి అనేది ఉబ్బుతుంది, థైరాయిడ్ గ్రంథి అనేది వాచిపోతుంది. సో అలా వాచిపోవడం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే గాయిటర్ లేదా గవద పిల్లల వ్యాధి అనేది వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యుత్ వలయంలో 10 ఓంల నిరోధం మరియు 220 వోల్టుల పొటెన్షియల్ తేడా ఉంది. ఈ వలయంలో 5 నిమిషాల పాటు కరెంటు ప్రవహిస్తే అందులో ప్రవహించిన మొత్తం విద్యుత్ ఆవేశం ఎంత? సో ఇక్కడ మొత్తం విద్యుత్ ఆవేశం అంటే Q అంటాం. Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. సో ఇక్కడ మనకి I వాల్యూ తెలియదు, ఏంటంటే విద్యుత్ ప్రవాహం, మొత్తం విద్యుత్ ప్రవాహం I వాల్యూ అనేది తెలియదు. I ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఏంటి? పొటెన్షియల్లో తేడా. 220/R అంటే నిరోధం, సో 10 అవుతుంది. అప్పుడు 22 ఆంపియర్స్ అనేది మనకి ఇక్కడ విద్యుత్ ప్రవాహం అవుతుంది. సో మనకి విద్యుత్ ప్రవాహం తెలుసు 22 ఆంపియర్. నెక్స్ట్ టైం ఎంత? 5 మినిట్స్ కదా. 5 మినిట్స్ని మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి. 5 × 60 అంటే 300 సెకండ్స్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 6600 కూలుమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 6600 కూలుమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల శాంతి, న్యాయం మరియు భద్రతను అంచనా వేసే ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ని ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటే జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ సంస్థ ప్రచురిస్తుంది. సో మనకి 2025 అండ్ 26కు సంబంధించి రిపోర్ట్లో డెన్మార్క్ అనేది అగ్రస్థానంలో నిలవగా ఆఫ్ఘనిస్తాన్ అనేది అట్టడుగు స్థానంలో నిలిచింది. సో అదేవిధంగా భారత్కి సంబంధించి ర్యాంక్ ఎంత అంటే 131వ ర్యాంక్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మహిళల శాంతి, న్యాయం మరియు భద్రతకు సంబంధించి ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇందులో మనకి 2025-26కి సంబంధించి అగ్రస్థానంలో ఎవరున్నారంటే డెన్మార్క్ ఉంది, అట్టడుగు స్థానంలో ఎవరున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అదే భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 131. నెక్స్ట్ క్వశ్చన్ మనం గాలిని పీల్చుకున్నప్పుడు మన ఛాతీ భాగంలోని విభాజక పటలం కదలిక ఎలా ఉంటుంది? మనం గాలిని పీల్చుకున్నప్పుడు మన ఛాతీ భాగంలోని విభాజక పటలం, అదేవిధంగా పక్కటెముకల కదలిక అనేది ఏ విధంగా ఉంటుంది? అంటున్నాడు. అంటే మనకి విభాజక పటలం అనేది కిందికి కదిలి చదునుగా మారుతుంది. నెక్స్ట్ పక్కటెముకలు అనేవి పైకి మరియు బయటకి కదులుతాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కింది కర్బన సమ్మేళనం యొక్క ఐయుప్యాక్ పేరు ఏమిటి? సో ఇక్కడ ఏమంటున్నాడంటే
CH3 C డబుల్ బాండ్ ఓ ఇది. CO అంటే C డబుల్ బాండ్ ఓ అంటాం. నెక్స్ట్ CH2 CH3 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం. బ్యూట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ C డబుల్ బాండ్ ఓ కీటో గ్రూప్ ఉంటే ఓన్ అంటాం. ఓన్. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూట్ అంటాం. నెక్స్ట్ కార్బోనైల్ గ్రూప్ ఉంది కాబట్టి కీటో గ్రూప్ ఉంది కాబట్టి ఓన్ అంటాం. సో ఇక్కడ మనకి ఏ పొజిషన్లో ఉంది కార్బోనైల్ గ్రూపు? సెకండ్ పొజిషన్లో ఉంది. కాబట్టి 2 బ్యూటనోన్ అంటాం. 2 బ్యూటనోన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పర్యావరణ వ్యవస్థలో లేదా ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులను నేరుగా తినే జంతువులను ఏమంటారు? మనకి ఆహారపు గొలుసులు ఏముంటాయి? ఫస్ట్ ఉత్పత్తిదారులు ఉంటాయి. ఉత్పత్తిదారులు నెక్స్ట్ తర్వాత ఎవరుంటారు? ప్రాథమిక వినియోగదారులు తర్వాత ద్వితీయ వినియోగదారులు తర్వాత పూతికాహారులు ఉంటారు. సో ఇక్కడ మనకి ఉత్పత్తిదారులు ఎవరు తింటారు? ప్రాథమిక వినియోగదారులు తింటారు. ఓకేనా? సో ప్రాథమిక వినియోగదారులు అంటే ఎవరు అంటే కుందేలు, ఆవు కానీ మేక కానీ ఇవన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులు. నేరుగా మొక్కల్ని లేదా ఆకుల్ని కనుక తిన్నట్లయితే వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటాం. వీరిని ఏమంటాం? శాకాహారులు అంటాం. వీరినే శాకాహారులు అని కూడా అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు వేరువేరు ద్రవ్యరాశులు ఉన్న వస్తువులపై సరిగ్గా ఒకే పరిమాణంలో బలాన్ని ప్రయోగిస్తే ఏ వస్తువులో ఎక్కువ త్వరణం ఉత్పత్తి అవుతుంది? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలుసు. న్యూటన్ యొక్క రెండో నియమం ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ త్వరణం అనేది కావాలి కాబట్టి త్వరణం ఏ ఈజ్ ఈక్వల్ టు F/m అవుతుంది. అంటే త్వరణం అనేది ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ బలం అనేది స్థిరంగా ఉన్నప్పుడు త్వరణం అనేది ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుకి తక్కువ త్వరణం అనేది ఉంటుంది. నెక్స్ట్ తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుకి ఎక్కువ త్వరణం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తేలికైన లేదా తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులో ఎక్కువ త్వరణం అనేది ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధ్వని తరంగం యొక్క పౌనపున్యం 400 హెర్ట్జ్ అయితే ఆ తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత? సో ఇక్కడ ఆవర్తన కాలం T ఈజ్ ఈక్వల్ టు 1/f అవుతుంది. సో ఇక్కడ F అంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? T ఈజ్ ఈక్వల్ టు 1/400 హెర్ట్జెస్ ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ 400 హెర్ట్జెస్ ఇచ్చారు. 1/400 అంటే ఎంత అవుతుంది? 1/400 అంటే ఇక్కడ 0.0025 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, IUPAC నామీకరణ నిబంధనల ప్రకారం రసాయన మూలకాలు లేదా సమ్మేళనాల ఆంగ్ల పేరు రాసేటప్పుడు అక్షరాల అమరిక ఎలా ఉండాలి? అంటే పేరు రాసేటప్పుడు మనకి ఏదైనా ఒక రసాయన మూలకం యొక్క పేరు రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆ పేరులో మొదటి అక్షరం అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత అన్ని కూడా స్మాల్ లెటర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అని రాసామనుకోండి, ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత అన్ని కూడా మనకి స్మాల్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ ఆక్సిజన్ అని రాస్తే ఓ అనేది మనకి క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత అన్ని కూడా మనకి స్మాల్ లెటర్స్లో ఉండాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య శాస్త్రం ప్రకారం ఒక యువతికి 21 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా ఋతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని అత్యంత ప్రధాన కారణం ఏమిటి? వైద్య శాస్త్రం ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్, వైద్య శాస్త్రం ప్రకారం ఒక యువతికి 21 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా ఋతుచక్రం ప్రారంభం కాకపోవడానికి అత్యంత ప్రధాన కారణం ఏమిటి? అంటే హార్మోన్ల యొక్క అసమతుల్యత అంటాం. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి 21 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వారిలో ఋతుచక్రం అనేది స్టార్ట్ అవ్వదు. అంటే ఈస్ట్రోజన్ కానివ్వండి లేకపోతే ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్లు అనేవి రిలీజ్ అవ్వవు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ యొక్క ఐసోటోపులకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు ఏమి ఉంటాయి? ఒకటి ప్రోటియం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? డ్యూటీరియం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? ట్రిటియం ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. వాటి యొక్క అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. ఎప్పుడైనా హైడ్రోజన్ యొక్క ఐసోటోపులకి అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. కానీ మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. హైడ్రోజన్ యొక్క ఐసోటోపుల్లో వాటికి అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. వాటి యొక్క మాస్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
మెగ్నీషియం లోహాన్ని సోడియం హైడ్రాక్సైడ్ వంటి బలమైన క్షారంతో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? సో ఎప్పుడైనా కూడా సోడియం హైడ్రాక్సైడ్తో మెగ్నీషియం వంటి లోహాలతో చర్య జరిపించినప్పుడు మనకి H2 వాయువు అనేది రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సజాతీయ మిశ్రమానికి ఖచ్చితమైన ఉదాహరణ ఏది? అంటే నీరు మరియు క్షార ద్రావణం. సో ఇక్కడ పాలు అనేది విజాతీయ మిశ్రమం, మట్టి నీరు అనేది కూడా విజాతీయ మిశ్రమం. నెక్స్ట్ ఇసుక చక్కెర అనేది కూడా విజాతీయ మిశ్రమం. కానీ నీరు క్షార ద్రావణం అనేది మనకి ఒక సజాతీయ మిశ్రమం లేదా హోమోజినియస్ మిక్చర్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ NaOH H2O కనుక కలిపినట్లయితే NaOH H2O కనుక కలిపినట్లయితే మనకి హోమోజినియస్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రం ప్రకారం ఒక వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు పని జరిగిందని ఎప్పుడు చెప్తాము? పని జరిగిందని ఎప్పుడు చెప్తామంటే ఒక వస్తువు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కదిలితే మనకి పనికి ప్రిన్సిపల్ ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ ఏదైనా ఒక వస్తువు పైన మనం ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఆ వస్తువు అనేది డిస్ప్లేస్ అవ్వాలి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కదలాలి, అప్పుడు మాత్రమే పని జరిగిందని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును కుంభాకార ఘటకం యొక్క ఆప్టికల్ సెంటర్ మరియు ప్రధాన నాభి మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? అంటే మిథ్యా ప్రతిబింబంగాను, నిటారుగా, అదేవిధంగా వస్తువు కన్నా పెద్దదిగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి 12th ఆగస్ట్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇంకా ఎవరైనా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. అందులో మీకు 1500 జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 750 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రీవియస్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ప్రతి పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.